ఇక్కడ ప్రాణం అంటే గాలి. మన ప్రాణం ఎక్కడున్నది, మనసు ఎక్కడున్నదో విచారణ చేశాం. మన యందున్నటువంటి కరుణ చేత ఆత్మ ఎక్కడ ఉన్నదో భగవాన్ చెప్పారు. ఆ శ్లోకం మనం పదే పదే అనుకుంటూ ఉంటాం. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి మనకి అర్థమైపోయింది. మరి ప్రాణం ఎట్లా, దీని స్వరూపం ఏమిటి, ప్రాణం యొక్క స్వరూపం ఏమిటి, ఆ ప్రాణం ఎట్లా ఉంటుంది అంటే, ప్రాణము అంటే మనం ఆయుష్ అనుకుంటాం. ఆయుష్ టైం స్కేల్కి సరిపడేది ఆయుష్. శరీరం యొక్క స్వస్థితి చెప్పేది ఆరోగ్యం. మనసుని హాయిగా ఉంచేది ఆనందం. ఆరోగ్యం, ఆనందం, ఆయుష్, వీటన్నింటితో పాటు మనం ఒక్కొక్కసారి ప్రాణం హాయిగా ఉన్నది అంటున్నాం, ప్రాణం అంత సుఖంగా లేదు అంటున్నాం. అంటే మనసు పడేటువంటి యాతనని ప్రాణానికి అన్వయించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రాణము అంటే ఇట్ ఈస్ అ ఫ్లో ఆఫ్ ఎయిర్. లోపల వాయు ప్రసరణమే, వాయు సంచారమే. ఆ వాయువే నిజానికి భగవంతుడు, ఆ వాయువే నిజానికి ఆత్మ. ఈ సూక్ష్మం గనక మనం గ్రహించగలిగినట్లయితే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. శంకర భగవత్పాదులు ఆత్మాత్వం గిరిజామతిం సహచర ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచారపదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. పూర్ణాద్వైతమూర్తి గనక అసలు నువ్వు ఆత్మవే అంటూ ప్రారంభించారు. ఆత్మాత్వం గిరిజామతిం, నీకు ఇంటలెక్ట్ ఉంది, నీకు తెలివితేటలున్నాయి. అది గిరిజ, కొండకు పుట్టినటువంటిది. కొండకు పుట్టింది, హిమాలయ పర్వతాలకు పుట్టింది. గిరిజ అంటే పార్వతీదేవి. పార్వతీదేవి అంటే శక్తి. శక్తి అంటే చైతన్యం. ఆ చైతన్యం ఎక్కడి నుంచి పుట్టిందంటే జడంలో నుంచి పుట్టింది. గిరిజామతిం. మనకి ఇంటలెక్ట్ ఉంది, ఆ ఇంటలెక్టు నిజానికి జడం. నువ్వు ఆలోచిస్తే నువ్వు దాన్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి ఒక చైతన్యం కలుగుతున్నది తప్ప ఇంటలెక్ట్కి చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? నీ బలమైన కోరికలో నుంచి, నీ వాంట్, నీ డిజైర్, నీ ఇంటెన్షన్, నువ్వు దీన్ని సాధించాలని బలీయమైనటువంటి ఒక యాంబిషన్, ఒక నీడ్, ఒక గ్రీడ్, వీటన్నింట్లలో నుంచి అది ప్రాణం పోసుకుంటున్నది, శక్తిని పుంజుకుంటున్నది. లేకపోయినట్లయితే నీకున్న ఇంటెలిజెన్స్ కూడా నిజానికి జడాత్మకమే. ఆత్మాత్వం గిరిజామతిం సహచర ప్రాణాః, ప్రాణాలు నీతో సంచారం చేస్తున్నాయి, నీతోనే ఉంటున్నాయి, సహచర్యంలో ఉన్నాయి. నీవు కన్ను మూసేదాకా అవి నీతోనే ఉన్నాయి. మనం చూడండి, కన్ను మూసేదాకా వాడు నాతో ఉంటాడు, ఆమె నాతో ఉంటుంది అని ఏదో భ్రాంతిలో ఉంటాం. కన్ను మూసే సమయంలో ఎవరు ఎవరి దగ్గర ఉండరు. ఆ సమయంలో తల్లి గర్భాలయం నుంచి మనం ఒక రూపం దిద్దుకున్నప్పటి నుంచి ఇదిగో ఈ కనురెప్ప వాలే వరకు ఉన్న సమయం అంతా నిజానికి మనల్ని ఉన్నవి ఏమిటి అంటే ప్రాణాలే, సహచర ప్రాణాః. ఒక భర్త తన భార్యకు ఉత్తరం రాస్తాడు, నీ నుంచి చాలా దూరంగా ఉన్నాను, నా పంచప్రాణాలు నీ యందే ఉన్నవి. భార్య కూడా రాయొచ్చు భర్తకి, భర్త భార్యకి రాస్తాడు, నా పంచప్రాణాలు నీ యందున్నవి అంటున్నాడు, లేదా అంటున్నది. నిజానికి ఎవరి పంచప్రాణాలు వారి దగ్గరే ఉన్నాయి. మాయ చేత, మోహం చేత, బంధన చేత ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఏం లేదు కనుక నేను జడాత్మకంగా ఉన్నాను అంటున్నారు. ఇక్కడ సహచర ప్రాణాః, ప్రాణం పోయే వరకు ఉన్నది మనతో ఏమిటంటే ప్రాణమే. శరీరం గృహం, ఇల్లు. ఏది మన ఇల్లు అంటే మన శరీరమే మన ఇల్లు, మన ఒళ్ళే మన ఇల్లు. మనం అక్కడ హాయిగా ఉంటాం. కానీ మన ఇల్లు ఇంకో ఇంట్లో ఉంటున్నది. కాసేపు అక్కడుంది, కాసేపు ఇక్కడుంది.
ఇక్కడి నుంచి ఇంకెక్కడికో పోతున్నది, ఇళ్ళు మారుతున్నది. కానీ ఇళ్ళు మారకుండా ప్రాణం ఒక ఇంట్లో ఉంటున్నది. అది ఎక్కడంటే మన ఒళ్ళు. కాబట్టి శరీరం గృహం. ఇది ఎప్పుడు ఒకేలాగా ఉన్నదా అంటే మారిపోతూ ఉన్నది. శరీయతి ఇతి శరీర నిరంతరం మార్పు చెందుతున్నది, మనకు తెలియదు. అది కొన్నాళ్ళు అయిన తర్వాత మనం ఫోటో ఆల్బమ్ చూసుకున్నప్పుడు అప్పుడు ఎంత బాగుండేవాడినో, ఓ అప్పుడు ఇట్లా ఉండేవాడినా, ఓ ఇప్పుడు ఇట్లా అయినానా, అప్పుడు సన్నగా ఉండేవాడిని ఇప్పుడు లావైనానా, ఇప్పుడు లావుగా ఉన్నాను అప్పుడు సన్నంగా ఉన్నానా, రకరకాలుగా. అంటే ఏమవుతున్నది, మన శరీర ఆకృతిలో మార్పులు వస్తున్నాయి. మార్పు చెంది చెంది మార్పు ఒక చోట ఆగిపోతున్నది. దానికి కామా పెడదాం, దాని పేరు మరణం. కాబట్టి ఆత్మాత్వం గిరిజామతిం సహచర ప్రాణాహ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన. అసలు విషయం ఏమిటంటే ఆత్మవిచార మార్గమే. పూజాదులన్నీ కూడా ఉపభోగాలుగా ఉన్నాయి. అచ్చమైన నిజమైన స్వచ్ఛమైన భోగం ఏది అంటే ఆత్మానుభూతే స్వచ్ఛమైనటువంటి అనుభూతి. అదే నిజమైనది, సిసలైనది, నాణ్యమైనది, మేలైనది, యథార్థంతో కూడి ఉన్నది. నిద్రా సమాధి స్థితి. నిద్రను మించిన సమాధి స్థితి మరొకటి లేదు. ఆ నిద్ర సమాధి స్థితి ఎందుకని వర్ణన చేశారంటే, ఇగో పగలంతా కార్యకలాపాల్లో మునిగి రాత్రిపూట పడుకుంటాం కదా, పడుకున్నప్పుడు మన ఇంద్రియాలు ఏం చేస్తున్నాయో మనకు తెలియదు. మన శరీరం కాలెక్కడున్నదో చెయ్యెక్కడున్నదో తెలియదు. స్వప్నానుభవాలు కలుగుతున్నాయి, అది వేరే ప్రపంచం. భౌతిక స్థాయిలో మనకేం తెలియదు ఏం జరుగుతున్నదో. నిజానికి శవ సమానంగా పడుకున్నాం. అటువంటి స్థాయే నిజానికి సమాధి స్థితి. మన ప్రమేయం లేదు, కార్యకలాపాలు లేవు, ఇంద్రియాలకి కన్ను చూడటం లేదు, చెవి వినటం లేదు, నోరు మాట్లాడటం లేదు, అప్పుడప్పుడు కాళ్ళేవో కదులుతున్నాయి, అంతే. కాబట్టి సర్వము అధీనమైనటువంటి స్థితి సమాధి స్థితి. లేదా సమాధి. ధీ అంటే ఇంటలెక్ట్. అక్కడ ఒక పర్ఫెక్ట్ లైన్లోకి వచ్చేసింది. అది దానికి హెచ్చు తగ్గులు లేవు, వేరియేషన్స్ లేవు. ఇంటలెక్ట్ కామ్గా ఉంది, అక్కడేం పని చేయటం లేదు. అది తనకు తానుగా తనను నియంత్రించుకొని అక్కడ ఉన్నది గనక భగవాన్ శంకర భగవత్పాదులు ఆ విషయాన్ని నిద్రా సమాధి స్థితి సంచారపదయో ప్రదక్షిణ విధి అంటున్నారు. మనం 2 పాదాలతో నడుస్తాం, గెంతం. ఆ గంతులు వేస్తూ వెళ్ళాం, ఒక పాదం ముందు ఒక పాదం వెనక, సైమల్టేనియస్గా కానీ ఆల్టర్నేట్గా, ఒక పాదం ముందు ఒక పాదం వెనక నడుస్తూ తదనుగుణంగా చేయూపుతూ మనం నడుస్తాం. అంటే ఏమవుతున్నది, ఒక పాదం ముందుండి ఒక పాదం వెనకుంటే ఈ పాదం బొటనవేలు నుంచి మళ్ళీ ఆ పాదం బొటనవేలు వరకు బొమ్మ గీయండి. అర్ధచంద్రాకృతి సెమీ సర్కిల్ ఏర్పడుతున్నది. మళ్ళీ ఈ కాలు అటు ఇటు అయింది, మళ్ళీ ఇటు సర్కిల్ గీయండి. ఈ 2 సెమీ సర్కిల్స్ కలపండి, ప్రదక్షిణ పూర్తయిపోయింది. ఈ సర్కిల్ లోపల ఉన్నటువంటి ప్రదేశం అది విష్ణుమయం. భగవంతుడు లేని చోట ఎక్కడున్నది? ఈశ్వర సర్వభూతానాం అని ఒకటి, ఈశావాస్యమిదం జగత్ అని అనేకంగా మనం చెప్పుకుంటున్నాం. కానీ దాన్ని ప్రాక్టికల్గా జీవితంలో మనం అనుభూతిమయం చేసుకోవాలి. సంచారపదయో ప్రదక్షిణ విధి. అసలు నీ నడకే ఒక ప్రదక్షిణ అన్నారు. ఎంత అందమైన మాట చూడండి. ఇగో 2 సెమీ సర్కిల్స్ కలిపి ఓ సర్కిల్ పూర్తయితే ప్రదక్షిణ అయిపోయింది. ప్రదక్షిణ అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో ఒక వస్తువు చుట్టూ మనం తిరగటము అనుకుంటాం, లేదు దేవాలయానికి వెళ్ళి గర్భాలయం చుట్టూ తిరగటము అనుకుంటాం. అది ఒక పద్ధతి. కానీ అసలు నీ నడక సంచారపదయో ప్రదక్షిణ విధి. అసలు నిజానికి ప్రదక్షిణ అంటే ఏమిటి? గిరగిరా తిరగటమా? 3 సార్లు 11 సార్లు ఏదో లెక్కలున్నాయి. అది కాదు. ప్రదక్షిణ అంటే అంటే పాపసంహారం, దా అంటే ఇంద్రియ నిగ్రహం, దాని పేరే దమం, క్షి అంటే క్షిప్రప్రసాదం,
దేనిని కోరి నీవు ఒక ఆలోచన చేస్తున్నావో, ఆ ఆలోచన ఫలించాలని సంకల్పిస్తున్నావో, ఆ సంకల్పానికి ఒక అజేయ శక్తిని నీవు ఆపాదిస్తున్నావో, దానికి దైవప్రజ్ఞని జోడిస్తున్నావో, దానివలన నీకు వెంటనే ఫలితం లభిస్తూ ఉన్నది. ఈ 3 పాప సంహారమైంది, ఇంద్రియ నిగ్రహమైంది, పొందాలనుకున్నటువంటిది పొందుతూనే ఉన్నావు. ఈ 3 అయిన తర్వాత చివరగా నా ప్రదక్షిణ. ఆ నకారం ఏమిటంటే అది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలంటే ఇవన్నీ ఉండాలి. పాప సంహారం జరగాలి, చెడు తలపులు పోవాలి. అది పాపం పోవటం అంటే. చెడు కార్యకలాపాలకు స్వస్తి చెప్పాలి. జీవితాన్ని అర్థమెరిగి జీవించాలి, వ్యర్థంగా గడపకూడదు. ఇవన్నీ కూడా పాజిటివ్ ట్రైట్స్ అండ్ టెండెన్సీస్. ఇవే వాసనలు, మూలవాసనలు, ఇవే సంస్కారాలు, జన్మాంతరంగా ఏర్పడినటువంటి చిత్తవృత్తులు గనక వీటిని నిరోధించగలిగితే అది యోగం. అరుణాచల శివ.